హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు ముందేసింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన నాగార్జున సర్కిల్, టీవీ9 జంక్షన్స్ లో నూతన ఫ్లైఓవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. నాగార్జున సర్కిల్, టీవీ9 జంక్షన్స్ లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి ప్రభుత్వం తాజాగా 368 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో 736 ను జారీ చేసింది. గతంలో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 210 కోట్లుగా ఉండగా తాజాగా అది 368 కోట్లకు పెరిగింది. అదనంగా మరో 158 కోట్ల వ్యయభారం పడడంతో ప్రస్తుతానికి విప్రో జంక్షన్ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణానికి ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ లో 147 కోట్ల వ్యయంతో 2 లైన్ల ఫ్లైఓవర్ నిర్మించబోతున్నారు. ముఖ్యంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 నుంచి జీవీకే మాల్ వైపు వెళ్లే వాహనదారుల కోసం ఈ ప్రత్యేక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయబోతున్నారు. టీవీ9 జంక్షన్ లో 221 కోట్ల వ్యయంతో భారీ ఎత్తున స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మించబోతున్నారు. ముగ్దా జంక్షన్ నుంచి ఎన్ఎఫ్సిఎల్ వరకు 3 లేన్ల స్టీల్ ఫ్లైఓవర్ రానుంది. అలాగే ఎన్ఎఫ్సిఎల్ నుంచి శ్రీనగర్ కాలనీ వరకు 2 లేన్ల అండర్ పాస్ నిర్మాణానికి అనుమతి లభించింది. ఇక్కడ రద్దీని దృష్టిలో ఉంచుకుని కాంక్రీట్ ఫ్లైఓవర్ స్థానంలో అత్యాధునిక స్ట్రక్చరల్ స్టీల్ ఫ్లైఓవర్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచి త్వరగా పనులు ప్రారంభించాలని ప్రభుత్వాధికారులు ఆదేశించారు. భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ పనులతో పాటుగా ప్రధాన నిర్మాణ పనులను సమాంతరంగా నిర్వహించి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది.